తెలంగాణ పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిన్నచూపుతో మాట్లాడారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. 1956లో తెలంగాణను ఏపీలో కలిపిన రోజు మిగులు బడ్జెట్ రాష్ట్రమన్నారు. 2014లో రాష్ట్రం విడిపోయే నాటికి తెలంగాణ మిగులు రాష్ట్రమని ఆయన గుర్తుకు చేశారు. కమాండ్ కంట్రోల్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కేసీఆర్ నిర్మించారన్నారు. రాజ్యసభలో నిర్మలా సీతారామన్ తెలంగాణపై మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్మించినటువంటి తెలంగాణను చాలా చిన్న చూపుతో మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పింది నిర్మలా సీతారామన్ గారు. నేను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నా, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపిన రోజు తెలంగాణ సర్ప్లస్. ఆమె ఆర్థిక మంత్రి, గుర్తు చేస్తున్నా నేను, మీడియా ద్వారా చూడాలే. నిర్మలా సీతారామన్ గారు, తెలంగాణ వాజ్ సర్ప్లస్ నాట్ ఇన్ 2014 మేడం. తెలంగాణ యాజ్ ఎ రీజన్ in the year 1956 it was surplus and Telangana still surplus in 2014 అని చెప్పి మళ్ళీ రాసినారు వారు. నిర్మలా సీతారామన్ గారు, this is not because of your BJP or your Janasangh party. This is by virtue of the Telangana region and its people and its strength by itself.